హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈరోజు ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో కొంతమందికి డబుల్ పెన్షన్, అలాగే మరికొంతమందికి త్రిబుల్ పెన్షన్ అనేది ఈరోజు పంపిణీ చేయనున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఎవరెవరికి ఎంతెంత పంచుతున్నారు, ఎలా పంచాలి, ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న వారందరూ వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేసి మీ వంతు సపోర్ట్ చేయండి. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మనం వివరాలకు వచ్చినట్లయితే ఈరోజు మనం చూడొచ్చు, సాక్షి పేపర్లో ఈ విధంగా మెన్షన్ చేస్తారు. మనకు పెన్షన్ల పంపిణీ ఇక 3 రోజుల నుంచి, ఇక్కడ నుంచి ఇదివరకు అయితే ఒక రోజు పంపిణీ చేసేవారు. ఇప్పుడు దాదాపుగా 2 రోజులు కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు దాన్ని కాస్త 3 రోజులకు చేస్తూ మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు డిసెంబర్ పెన్షన్లు 1, 2, 3 తేదీల్లో వాలంటీర్లు లబ్ధిదారులు ఇంటి వద్దకు వెళ్ళి పంపిణీ చేస్తారు. ఉద్యోగులు 1వ తేదీ వేతనాలు అందినట్టే అవ్వాతాతలకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ డబ్బులు అందజేయాలన్న సీఎం జగన్ గారు అయితే ఆదేశాలతో ఈ ఏడాది జూలై నుంచి పెన్షన్ల పంపిణీ 1వ తేదీకి పరిమితం చేశారు. అయితే గిరిజన ప్రాంతాల్లో వంటి మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క 2 రోజుల పాటు పంపిణీకి వీలు కల్పించారు. వాలంటీర్లు పంపిణీ చేసేందుకు వెళ్ళినప్పుడు ఊళ్ళో లేకపోవడం వంటి కారణాలతో ఈరోజు తీసుకెళ్ళలేకపోయిన వారికి తర్వాత నెలలతో కూడా బకాయిలతో సహా చెల్లిస్తున్నారు లబ్ధిదారులకు. ఈ విధంగా ఇబ్బంది పడకూడదని, అందరికీ పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని జగన్ గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డిసెంబర్ నుంచి ప్రతి నెల ఇకపై 1, 2, 3 తేదీల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీంతో అందరికీ పెన్షన్ అందే అవకాశం ఉంది. ఏమైనా కారణాల వల్ల ఈ 3 రోజుల్లో కూడా తీసుకోలేకపోయినటువంటి వారికి ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చే ఏర్పాట్లు చేసేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా, 1, 2, 3 తేదీలు కూడా మీరు తీసుకోలేకపోయినట్లయితే ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడే తీసుకునే వెసులుబాటు అనేది కొత్తగా మరొక అప్డేట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇకపై మీకు ఎటువంటి టెన్షన్ అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు డిసెంబర్లో దాదాపుగా 61,69,000 మందికి పెన్షన్లు పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. అయితే ఇక్కడ చూడొచ్చు, డిసెంబర్ 1 నుంచి 3 రోజులు దాదాపుగా 61,69,832 మందికి పెన్షన్ల పంపిణీ చేయాలన్న ఇందుకోసం ప్రభుత్వాన్ని విడుదల చేసినటువంటి దాదాపుగా కొన్ని లక్షల కోట్లు అయితే అన్ని గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శులు సోమవారం అంటే నిన్నే అందజేయడం జరిగింది అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు, వాలంటీర్లకు. అయితే ఈ నిబంధనల ప్రకారం పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేసి మళ్ళీ పరిశీలన అనంతరమే కొనసాగించాల్సి ఉంటుంది. అలాంటి వారికి ఊరట కలిగిస్తూ వరుసగా 3 నెలల పెన్షన్ను 7,462 రూపాయలు అయితే ఒకేసారి ఇవ్వనున్నారు మన ఏపీ ప్రభుత్వం. ఈ 3 నెలల బకాయిలతో కలిపి ఈ నెల డబ్బులు పంపిణీ చేయనున్నారు. చూస్తున్నారు కదా, ఎవరికైతే 1 లేదా 2 లేదా 3 నెలలు తీసుకుపోయిన వారు ఉంటారో వాళ్ళకు కూడా ఈ నెలలో పెన్షన్ అనేది 7,462 రూపాయలు అయితే ఒకేసారి మీకు పంపిణీ వస్తుంది. అంటే మీకు 7,000 పైగానే నగదు అనేది మీకు చేతికి ఇవ్వనున్నారు. అయితే మనం చూడొచ్చు, డిసెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు పెన్షన్ల పంపిణీకి అందుకోనున్నటువంటి లబ్ధిదారుల సంఖ్య, సొమ్ము వివరాలు ఈ విధంగా అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వృద్ధులకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు, వితంతువులకు ఎంత అమౌంట్ ఇస్తున్నారు, దివ్యాంగులకి ఎంత అమౌంట్ ఇస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కూడా లిస్టు విడుదల చేస్తూ మనకైతే ఎన్ని సంఖ్య ఉన్నాయి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, ఉపయోగపడకపోయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అప్డేట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు అయితే అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తాను కోరుకుంటూ జై హింద్.